పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హాయ్ శ్రీపద్మ గారు. ఏవండి పూజ గది గురించి మాట్లాడుకోవాలండి. మెయిన్ ఏంటంటే మనం కాస్త ప్రశాంతంగా మన ఆరాని క్లెన్స్ చేసుకునే విధంగా మనకి పూజ గది చాలా హెల్ప్ చేస్తుంది. అయితే పూజ గదికి సంబంధించి ఈ రోజు అంటే మోడర్న్ ఆర్కిటెక్చర్‌లో మోడర్న్ వాస్తు అని చెప్పేసని చాలా డిఫరెన్సెస్ అంటే ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి కంఫర్టబుల్‌గా ఉండేటట్టుగా వాళ్ళు పూజ గది ప్లాన్ చేసేస్తున్నారు. ఓపెన్‌గా కూడా పూజ గదిని పెట్టేస్తూ ఉన్నారు. అలానే అసలు మెయిన్ ఫస్ట్ అందులోకే వద్దాం మనం. అసలు పూజ గది ఎక్కడ ఉండాలంటారు? చాలా మంది ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీ ఏంటంటే ఈశాన్యంలో పూజ గది పెట్టొచ్చా అని కొంతమంది, అంటే పెట్టొచ్చు అని కొంతమంది, పెట్టకూడదు అని కొంతమంది. వాస్తవానికి చూస్తే ఈశాన్యము అని అంటే ఏంటి? ఈశాన్యంలో వాస్తు పురుషుడి యొక్క తల భాగం అనేటువంటిది ఉంటుంది. ఓకే, మనం అది పోన్ ఎపిసోడ్స్లో విల్ డిస్కస్ ఆన్ దట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈశాన్య భాగంలో పెట్టకూడదు అని కొంతమంది వాదించడం వెనకాల ఏం జరుగుతుందంటే, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ మోడర్నిటీ అనేటువంటిది వచ్చేసి ఏమైంది, వాళ్ళకి దేవుడి మీద భక్త, డెకరేషన్ మీద భక్త అంటే డెకరేషన్ మీద భక్త ఎక్కువైపోయింది. ఆ డెకరేషన్లో భాగంగా ఏం చేస్తున్నారు, ఈశాన్యం కప్పు పడేట్టుగా క్లోజ్ అయిపోయే విధంగా పెద్ద పెద్ద రూములు కట్టేయటము, దాన్ని హెవీ వెయిట్స్ పెట్టేయటము, గట్లు లాంటివి కట్టేసి దానికి డిజైనింగ్లు, కార్వింగ్లు ఇవన్నీ ఇచ్చేయటం అనేటువంటిది చేస్తున్నారు. ఈశాన్యంలో ఇవన్నీ పనికిరావు కాబట్టి ఈశాన్యంలో బై డిఫాల్ట్ మీరు దేవుడిని పెట్టకండి అనేస్తున్నారు. అసలు ఫస్ట్ ఈశాన్యం అంటే ఏ రెండు దిక్కులు కలిసేదాన్ని ఇప్పుడు మనకి నార్త్ 0 degreesలో వస్తుంది, అంటే మన ఇంటి మధ్య స్థానం బ్రహ్మస్థానము అని అంటారు, సెంటర్ ఆఫ్ ది హౌస్. అక్కడి నుంచి మనం కంపాస్లో కనుక నార్త్ వైపుకు చూసుకుంటే అది 90 degrees ట్రూ నార్త్ చూపిస్తుంది అనమాట. అదే దాన్ని మళ్ళీ మనం అదే ప్లేస్లో నుంచి మనము ఈస్ట్ వైపు కనుక చూస్తే కరెక్ట్ ఈస్ట్ 90 degreesలో పడుతుంది. అంటే ఇటు 0 degrees నార్త్లో మళ్ళీ ఈస్ట్ వచ్చేసి 90 degrees మధ్య భాగాన్ని 45 degrees కింద పరిగణలోకి తీసుకుంటాం. ఈ 45 degreesని ఈశాన్యము అని అంటాం, అంటే నార్త్ ఈస్ట్. ఈ జోన్ని మనం నార్త్ ఈస్ట్ కింద పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఏంటంటే ఈ నార్త్ ఈస్ట్ జోన్లో ఎప్పుడైనా సరే దేవుడు గది పనికిరాదు, పనికొస్తుందని రకరకాల వాదనలు ఉన్నాయి. వాస్తవానికి నార్త్ ఈస్ట్లో దేవుడి గది పెట్టుకోవటంలో తప్పు లేదు, కానీ గదిగా దాన్ని మనము ఎక్కువగా అంటే హెవీ వెయిట్స్ పెట్టేసి దాన్ని మొత్తం క్లోజ్ చేసేసి టైట్గా కాంపాక్ట్గా అసలు కిటికీలు తలుపులు ఏమీ లేకుండా దాన్ని మూసేసి అలా చేయటం వల్ల పాజిటివ్ కంటే నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ జోన్లో ఈ 45 degrees అంటే 0 to 90 degrees లోపల ఉన్నటువంటి జోన్ ఏదైతే ఉంటుందో ఆ జోన్లో ఎప్పుడు కూడా వాయు ప్రసరణ అనేటువంటిది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ప్యాక్ అయిపోయే విధంగా బరువులు పెట్టేసి, లేదంటే ఫిజికల్ కన్స్ట్రక్షన్స్, నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు, ఫిజికల్ కన్స్ట్రక్షన్స్ లాగా పెద్ద పెద్ద గట్ల లాంటివి కట్టేసి ఇలాంటివి చేయకూడదు. అలా చెయ్యాలి అని అంటే అసలు ఈ ఈశాన్యంలో పెట్టకపోవటమే మంచిది. ఏ తూర్పులోనో ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. అంటే వాస్తవానికి మనం వాస్తు భాషలో కనుక చూసుకున్నట్లయితే N1, 2, 3 జోన్స్, నార్త్లో ఏమో 7, 8 జోన్స్లో కూడా పెట్టుకోవచ్చు, జోన్ వైజ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే. కాబట్టి ఏంటంటే ఈ బైఫర్కేషన్ అనేటువంటిది సబ్జెక్ట్ వైజ్గా వాస్తు పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మనకి చెప్పగలుగుతారు. ఇన్ జనరల్ ఒకవేళ మరి మనం ఈశాన్యంలో దేవుడు పెట్టుకోవాలి అని అనుకుంటే ఈశాన్యంలో పెట్టేటువంటి దేవుళ్ళు ఎలా ఉండాలి, లైట్ వెయిట్ అయి ఉండాలి. పెద్ద పెద్ద విగ్రహాలు లాంటివి ఉండకూడదు, అంటే పాలరాయి విగ్రహం కావచ్చు, మట్టి పెద్ద విగ్రహాలు, రాగి ఇత్తడితో చేసినటువంటి పెద్దటువంటి విగ్రహాలు. వాస్తవానికి ఇంట్లో పూజకి విగ్రహాలు పెట్టకండి. మీకు విగ్రహాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, నాకు విగ్రహం పెట్టుకుంటే సంతృప్తి అని అనుకున్నారనుకోండి, చాలామంది కాలంలో అలా పెట్టుకోవాలనుకుని బోల్ విగ్రహాలు పెడుతున్నారు. అంటే లోపల ఏముండదు, హాల్లో ఉంటుంది, బోల్ విగ్రహాలు. అసలు అవి విగ్రహాలే కావు, అసలు అవి పూజకే పనికిరావు. అవి జస్ట్ లైక్ ఫోటో. అంటే ఒక ఫోటో పెట్టుకుంటే మీకు ఫోటోకి పూజ చేస్తే ఎలా ఉంటుందో దాన్ని పూజ చేస్తే అది కేవలం మానసిక సంతృప్తిని ఇవ్వటానికే తప్ప ఆ బోల్ విగ్రహాలు దేనికి పనికిరావు. ఓకే, కాబట్టి ఏంటంటే మరి విగ్రహాలను ఎందుకు పెట్టుకోవద్దు అంటున్నారు అని అంటే, అగైన్ ఇక్కడ కూడా అదే, మీకు వాటికి చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది, లేదంటే మీకు ఆ శక్తి ఉంది, అప్పుడు విగ్రహాలు పెట్టుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. విగ్రహానికి ఆరాధించాలి, విగ్రహాన్ని పెట్టి ఆరాధించాలి అని అంటే దానికి కావాల్సిన సపర్యలు చేయాలి. ఎప్పుడు ఇంటి యజమాని బొటని వేలుకి 2 భాగాలు, అంటే బొటని వేలు పైన బొటని వేలు పెడితే ఎంత ఉంటుందో అంతకంటే సైజ్ మించకూడదు విగ్రహం. అలాగే దాని రౌండ్ కూడా మించకూడదు. అలాగే ఏంటంటే ఎక్కువ హైట్కి వెళ్ళిన కొద్దీ దానికి అభిషేకాలు చేయాలి, నైవేద్యాలు పెట్టాలి, ఆచార వ్యవహారాలు పాటించాలి. ఇవన్నీ ఎవరికి అవుతాయి?
ఇవన్నీ చేయలేరు ఈ రోజుల్లో. కాబట్టి విగ్రహాలు పట్టకండి, ఒక ఫోటో రూపంలో పెట్టుకుని దానికి కాస్త పూలో పళ్ళో ఏదో ఒక నైవేద్యం పెట్టుకుని పూజ చేసుకుని సింపుల్గా మనకి ఎంత అయితే అంత చేసుకోగలగటం చాలా మంచిది. అలా చేసుకున్నప్పుడు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు అలా ఏంటంటే ఇప్పుడు చాలామంది దేవుడి గదిలో అన్ని దేవుడు పటాలు పెట్టేస్తూ ఉంటారు. అది ఉంచొచ్చంటారా అన్ని రకాల దేవుళ్ళ మెయిన్గా పటాలు? ఏంటంటే అన్ని రకాల దేవుళ్ళు అని అంటే సాఫ్ట్గా ఉండేటువంటి దేవుళ్ళని ఇంట్లో పెట్టుకోవటం చాలా మంచిది. ఉగ్ర రూపాలు ఏదైనా ఉంటే బాగా అంటే వాళ్ళ ఆచారం ఉందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో ఆ ఆచారం కంటిన్యూ అవుతుంటే అది తప్పు కాదు. కానీ అదేదో మాకు ఇష్టము అదేదో ఉగ్ర రూపాన్ని తీసుకొచ్చి పెట్టేసుకుని అలాంటివి జనరల్గా ఎప్పుడు కూడా అడ్వైజబుల్ కాదు. ఎప్పుడు ఎవరికైనా కూడా మీకు ఆచారం ఇంటి పరంగా ఏమన్నా ఉంది, ఉగ్ర రూపాలు లాంటివి ఏమన్నా దానికి సంబంధించిన దేవుళ్ళని పెట్టుకునేందుకు ఉంది, మీరు దానికి చేయగలిగే లేదా మీకు ఇష్టదైవమైన దానికి చేయగలిగే శక్తి ఉంది, మీరు దానికి కావాల్సిన సపర్యలన్నీ చేస్తున్నారు అంటే పెట్టుకోండి, తప్పులేదు. కానీ అలా కాకుండా మీరు ఏమీ చేయట్లేదు, కనీసం దీపానికి కూడా నోచుకోవట్లేదు అన్నప్పుడు అలాంటివి పెట్టుకోకూడదు. సాఫ్ట్గా మామూలుగా జనరల్గా ఉండేటువంటి సాఫ్ట్గా వెళ్ళిపోయే వాటిని పెట్టుకోవటం చాలా మంచిది. అయితే చాలామంది ఏంటంటే ఆగ్నేయ స్థానంలో కూడా అవును, దేవుణ్ణి పెడుతూ ఉంటారు. అది అంటే మనకి స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి ఎక్కువ స్పేస్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, ఇటు 90 degrees నుంచి చూసుకుని అటు వైపుగా మనము దేవుడిని స్థాపించుకుంటాం. ఒక్కొక్కసారి చాలా ప్లేస్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు చాలామంది, దేవుడి గది ఒక చిన్న షెల్ఫో ఏదైనా లాగా పెట్టేసి అటు సింక్ వస్తుంది ఇమ్మీడియట్గా, ఆ సింక్కి దేవుడి గదికి మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి, యాక్చువల్గా గ్యాప్ వదలాలి, దీన్ని అటాచ్ చేసేయకూడదు. కాబట్టి ఏంటంటే కొంచెం గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి కిచెన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకుంటారు. అది ఎలాంటి పరిస్థితుల్లో మనకి స్పేస్ లేనప్పుడు, మనకి చాలా తక్కువ స్పేస్ ఉన్నప్పుడు మరి డైరెక్షన్స్ వైజ్గా కూడా చూసుకున్నా కూడా మనకు అది ఈశాన్య భాగాలే పడతాయి. కాబట్టి మనం అలా పెట్టుకోవచ్చు. కానీ మీకు స్పేస్ ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు ఆగ్నేయ భాగంలోకి వెళ్ళకూడదు. ఆగ్నేయంలో ఎప్పుడు అది చేయకూడదు. ఆగ్నేయం అంటే వంటకే అది స్టాండర్డ్ ప్లేస్. అది చాలా మంది ఏంటంటే రూమ్స్ అన్ని కూడా విశాలంగా చేసుకుని దేవుడి గదికి వచ్చేసరికి చాలా చిన్నగా అసలు మీరు నమ్మరు, పెద్ద పెద్ద విల్లాస్ వాళ్ళ దాంట్లో ఉండే వాళ్ళకి కూడా దేవుడి గది ఉండదు, గూడు ఉంటుంది, చిన్న గూట్లో పెట్టుకుంటారు. సైజ్ ఎంత అనేటువంటిది కాదు, మీరు ఎంత ఎనర్జీ మీరు ఆ ఇంటికి ఇస్తున్నారు. ఇప్పుడు పూజ చేయటం అనేటువంటిది ఒక విధంగా ఎనర్జీ ఇవ్వటమే. అది మనకి మనం ఎనర్జీ ఇచ్చుకోవటము, మన ఇంటికి ఎనర్జీ ఇచ్చుకోవటం. కాబట్టి ఏంటంటే దానికి లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. కాబట్టి ఎప్పుడు అలా ఉండకూడదు. అంటే ఇల్లు పెద్దది కదా, మనం చాలా పెద్ద ఎత్తున దేవుడి గది పెట్టుకోవాలని కూడా లేదు, ఉన్నంతలో చక్కగా పెట్టుకోండి. మీరు ఒక డ్రాయింగ్ రూమ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఒక లాంజ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, బెడ్రూమ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మరి దేవుడి గది దగ్గరికి వచ్చేసరికి అంత లీస్ట్ ప్రయారిటీకి వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్ కాదు. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడు ఆటోమేటికల్లీ గ్రోత్ అనేటువంటిది మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఏంటంటే పెద్ద హాల్ ఉంటుంది, అక్కడే పడుకుంటారు, అక్కడే దేవుడి గది ఉంటుంది, అలా ఉండొచ్చు అంటారా? అస్సలు ఉండకూడదండి. దేవుడి గది ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా మంది దగ్గర చూసేది కూడా ఇదే కామన్ ప్రాబ్లం, నాకు ఫలానా దేవుడు అంటే చాలా ఇష్టం, నేను లేవంగానే దేవుడిని నేను చూడాలి అనేటువంటి మాటలో ఎదురుగుండా దేవుడు పెట్టేస్తారు. ఆ వెనకాల టాయిలెట్ ఉందా చూడరు, లేదంటే ఆ పక్క అదే అసలు బెడ్రూమ్లలో దేవుడిని పెట్టుకోవటం, పూజ చేయటం అనేటువంటిది చాలా తప్పు. మీకు ఒకవేళ స్పేస్ లేదు, అంతా ఒకటే హాల్ లాగా ఉంది, పెద్ద రూమ్ లాగా ఉంది అంటే దానికి కొంచెం ఒక కర్టెన్ కట్టుకోండి, లేదంటే ఒక మరుగుని ఏర్పాటు చేసుకోండి, తప్పులేదు. అందరికీ అన్నీ ఉండాలని లేదు. కాబట్టి దానికి తగినటువంటి వాతావరణాన్ని మీరు ఏర్పరచుకోండి. అంతేగాని మీ కాళ్ళు తీసుకెళ్ళి దేవుడి మొహం మీద పెట్టినట్టుగా పడుకోవటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అలాగే మాకు దేవుడు అంటే చాలా ఇష్టం, ఫలానా లేవంగానే ఆయన మొహం చూడాలి, ఇలాంటి సెంటిమెంట్స్ చాలా తప్పు. దానివల్ల ఏంటంటే తప్పుడు దారిలోకి మనం వెళ్ళిన వాళ్ళం అవుతుంది. ఓకే, నిజంగా వాల్స్ టచ్ అయ్యేదాన్ని కూడా ఉంటుంది అని చెప్పేసి ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే వాల్స్ కొన్ని బాత్రూమ్ కి టచ్ అయ్యి బెడ్రూమ్ లో వాల్స్ అవి ఉంటాయి, అదే వాల్ కి మళ్ళీ దేవుడు పటాన్ని పెడితే కూడా అసలు బెడ్రూమ్ లో పెట్టకూడదు. అసలు వాష్రూమ్ అనేది, టాయిలెట్ అనే విషయం పక్కకు పెడితే బెడ్రూమ్స్ లో దేవుడిది పనికిరాదు. బెడ్రూమ్స్ జనరల్ గా మనకి ఎక్కడ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ అనేటువంటిది నైరుతి భాగాన్ని అసలు దేవుడి గది పనికిరాదు. తూర్పు ఉత్తర ఈశాన్య భాగాల్లో మాత్రమే మనం దేవుడి గది అని పెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో పడమరలో కూడా పెట్టేటువంటి ఉంటుంది. కానీ ఏంటంటే అదేంటంటే విగ్రహ రూపంలో మనం ఆరాధన చేసినప్పుడు అలా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి వాటికి. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే మనం అది కన్సిడర్ చేయాలి తప్ప అసలు నైరుతి భాగాన మనకి దేవుడి గది అనేటువంటిది పనికిరాదు, పెట్టకూడదు, నైరుతిలో పెట్టకూడదు. తూర్పు ఈశాన్య ఉత్తర భాగాల్లో మాత్రమే మనకు అది
మంచిది పెడితే. నిజంగా ఎంత చెప్పినా కూడా వాస్తుకు సంబంధించి ఎక్కడో చాలా ఉంటాయి. అక్కడికి వచ్చి పొరపాట్లు. గడపల విషయానికి, డోర్ల విషయానికి, గాజు డోర్లు వేసేయటం, గడప బదులు పెయింట్ వేసేయటం, ఇవన్నీ చాలా మిస్టేక్స్ అనేటివి తెలిసి తెలియకుండా చాలా మిస్టేక్లు చేస్తున్నారు. సో అన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా మన వాళ్ళందరికీ కూడా అవేర్ చేద్దామండి, ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా. తెలుసుకోవాలి కాబట్టి. సో మాకు ప్రజెంట్ అయితే దేవుడి గది ఎటు ఉండాలి, ఎక్కడ ఉండాలన్న విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.